అమరావతిలో ప్రాజెక్ట్స్ వేగవంతం చేయాలని నిర్ణయించాం. గతంలో భూములు కేటాయించిన సంస్థలు త్వరగా నిర్మాణాలు ప్రారంభించేలా వారితో సంప్రదింపులు జరుపుతాం. అందరినీ పిలిచి సమస్యలు పరిష్కరించి ముందుకు వెళ్తాం. ప్రతి 10 రోజులకు ఒకసారి సబ్ కమిటీ సమావేశమవుతుంది అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఈరోజు అమరావతిలో జరిగినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ గతంలో ఎట్లా ఉన్నాయి, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఇంకా యాక్టివ్గా లేరు, వాళ్ళందరినీ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈ ప్రాజెక్టుని వేగవంతం చేయడానికి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఈరోజు మంత్రుల కమిటీ కూర్చుంది. అధికారులు దాదాపు పెద్ద లిస్టు అంతా కూడా గతంలో, ఎందుకంటే ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అనుమానాలను క్రియేట్ చేయడంతో ఆగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇక్కడ స్కూల్స్ ఏ రకంగా రావాలి, హాస్పిటల్స్ ఏ రకంగా రావాలి, ప్రభుత్వ కార్యాలయాలు ఏం రావాలి, ఇంతవరకు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు, డబ్బులు కట్టిన వాళ్ళు, పే చేసిన వాళ్ళ రకరకాల వ్యక్తుల సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమస్యలని విని వాటికి పరిష్కారం సూచించే దిశగా అధికారులందరికీ ఆదేశాలు ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం కోసమే ఇవాళ ఫస్ట్ మీటింగ్ జరిగింది. దీంట్లో ఇప్పుడున్న పరిస్థితిని అధికార యంత్రాంగం పూర్తిగా వివరించారు. సో వాళ్ళు కూడా మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 days ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకుని ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. దాని ప్రకారం నారాయణ గారి నేతృత్వంలో ఈ సిఆర్డిఏ వర్క్ ప్రోగ్రెస్గా ఒకవైపు నడుస్తూ ఉంటే, రెండో వైపు ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ ఏవైతే జరిగినాయి, ప్రధానంగా చాలా ఇప్పుడు మనం చూసాం, విట్ కాలేజ్ వచ్చింది, రామచంద్ర కాలేజ్ వచ్చింది, అమృతమయ్యి వచ్చింది. ఇట్లా డబ్బులు గతంలో వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఏం రాలేదు. కాకపోతే చాలామందికి ల్యాండ్ అలాట్మెంట్ అంతా అయ్యింది. వాళ్ళందరినీ కూడా వేగవంతంగా చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రీసెర్చ్ సంస్థలు, మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇట్లా అన్ని రకాల వాళ్ళని కూడా యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి అమరావతిలో ప్రోగ్రెస్ తీసుకురావడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. బేసిక్గా ఒకవైపు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, రెండో వైపు ప్రజల భాగస్వామ్యంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం కోసమే, వాళ్ళకున్న హర్డిల్స్ తొలగించడం కోసమే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఈరోజు సమావేశం జరిగింది. థ్యాంక్ యూ.